శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ త్రివిక్రమాయ నమః 2025 మార్చి 30 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తరువాత నుండి ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి తెలుగు సంవత్సరాది ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తాం కదా. అయితే ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, అదే విధంగా రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాశుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుస్సు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కుంభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 4. మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 5. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు అన్నమాట. ఇక్కడ కొన్ని రాశుల వారికి ఆదాయమేమో ₹2 ఉంది, వ్యయం 14 ఉంది. మరి ఎలా పొంతన కుదురుతుంది అంటే, మీరు ₹2 సంపాదించినప్పటికీ ఇంకా ₹12 అప్పు చేసి అయినా ఖర్చు పెడతారు. అవి వృధా ఖర్చులే పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. బ్యాంకుల్లో లోన్ తీసుకోవటం కానీ, స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని కానీ నూతన గృహం కొనవచ్చు, స్థలాలు కొనవచ్చు, లేదా బంగారం కొనవచ్చు అని అర్థం. ఇక రాజపూజ్యం, అవమానం గురించి చూసుకున్నట్లయితే, రాజపూజ్యమేమో 1 ఉంది, అవమానమేమో 3 ఉంది. అంటే మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు ఒక్కరే ఉంటే అవమానించే వాళ్ళు 3 ఉంటారు. దీంట్లో ఇంకొక అర్థం ఏమిటంటే, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా ఈర్ష్యపడే విధంగా మీరు ఎదుగుతారని కూడా అర్థం చేసుకోవచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. అయితే అదృష్టం పట్టబోతున్న మొదటి రాశి వారు తులారాశి. ఈ తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో శనీశ్వరుడు 6వ స్థానంలోకి సంచరించబోతున్నాడు. అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. కోర్టు కేసులు ఏవైనా ఉంటే కూడా వాటి నుండి కూడా విముక్తి కలుగుతుంది. మీ శత్రువులందరూ కూడా మీ మిత్రుల్లాగా మారబోతున్నారు. అంతేకాదు, ఎన్ని అప్పులు ఉన్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటటువంటి సమయం ఆసన్నం అవ్వబోతుంది. రోగ, రుణ, శత్రు బాధలన్నీ తీరిపోయి మీ కష్టానికంటే ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది. అంటే 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితాన్ని గడపబోతున్నారు. ఈ అదృష్టాన్నంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తున్నాడు. 2వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అభివృద్ధికరమైన సంవత్సరంగా ఉంటుంది. శనీశ్వరుడు మీకు 9వ స్థానానికి రావటం వలన అష్టమ శని వలన కలిగే ఇబ్బందులు తొలగుతాయి. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. విదేశాలకు వెళ్ళి వస్తారు. 3వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శనీశ్వరుడు రాబోయే 2.5 సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతున్నాయి. ఆఫీస్లో పదోన్నతి, జీతం పెరుగుతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు. 4వ రాశి మకర రాశి.
మకర రాశి వారికి ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు ఫలితం దక్కుతుంది. జీవితంలో మీరు ఒక అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు. బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది. కొత్త ఇంటికి మారతారు. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శనీశ్వరుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళతాడు. 5వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత మరొకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసుల్లో పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇవేనండి శ్రీ విశ్వావసునామ సంవత్సరం తరువాత రాజయోగం పట్టబోయే 5 రాశులు. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.